మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో మాజీ ముఖ్యమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళ కాకాని పూజిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడమే కాకుండా పేద ప్రజలకు చీరలు, అదేవిధంగా దుప్పట్లతో పాటు అంబ్రెల్లాస్ని కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మహిళలకి పెద్ద ప్రాధాన్యత ఇస్తూ వారి ద్వారానే కూడా ఈ పంపిణీలు కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్, ఎలా జరిగింది సార్? ఎలా జరుగుతున్నాయి వేడుకలు? జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ప్రతి ఊరు ప్రతి వాడలో అత్యంత శోభాయమానంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఒక పండుగ వాతావరణంలో జరిగేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం, ఎంతమంది కళలు నిజం చేసుకున్నాం అనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి బిడ్డలాగా వ్యవహరించాడు. కాబట్టి ప్రతి ఇంటిలో ఆ ఇంటి బిడ్డకి పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా జరుపుకుంటున్నారో అదేవిధంగా ప్రతి కుటుంబం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకునేటువంటి పరిస్థితి. జడ్పీ చైర్మన్ అరుణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేడం, ఎలా జరుగుతున్నాయి వేడుకలు? ఏమంటున్నారు పేద ప్రజలు? ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారం. ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మళ్ళీ అమలు జరగాలని కోరుకుంటున్నాను. మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత గారు కూడా ఉన్నారు. మేడం, ఎలా జరిగాయి సంబరాలు? ఏమంటున్నారు పేద ప్రజలు? అందరికీ చాలా సంతోషంగా ఉందండి. జగనన్న పుట్టినరోజుకి ఇట్లా అందరం కలిసి జరుపుకున్న చాలా సంతోషంగా ఉంది. జగనన్న చేసినటువంటి అభివృద్ధి అయితే ఏమి, సంక్షేమ పథకాలు అయితే ఏమి, విద్యా దీవెన అనుకోండి, వసతి దీవెన అనుకోండి, గోరుముద్ద, ఒకటి కాదు అన్ని రకాల, అంటే పిల్లలకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చారు. హెల్త్ కేర్ దగ్గరకు వచ్చేటప్పటికి వైద్యం అందరికీ అందాలి, ఫ్యామిలీ డాక్టర్స్ అనేటువంటి కాన్సెప్ట్ పేదలకి మనం ఎప్పుడు కని విని ఎరుగనటువంటిది. అంటే పెద్దవాళ్ళకి మాత్రం హెల్త్ కేర్ ఉండేది, అంటే డబ్బులున్న వాళ్ళకే హెల్త్ కేర్ అనే దగ్గర నుంచి పేదవాళ్ళకు కూడా హెల్త్ కేర్ అనే దగ్గర దాకా తీసుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన జగనన్న మాత్రమే. అదే కాకుండా ఈ మధ్య మనం చూసాము 17 మెడికల్ కాలేజీలు తెచ్చుకొని కనీసం చెప్పుకొని కూడా చెప్పుకోలేదు. ఇప్పుడు దాన్ని ఇచ్చేస్తుంటే తెలిసింది మనకి 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి జగనన్న హయాంలో అని చెప్పి. అందుకని చెప్పుకోలేదు, ప్రజలకు మంచి చేశారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన తప్ప ఏదో మేమేదో చెప్పుకొని పబ్లిసిటీ ఇచ్చుకొని వెళ్ళిపోవాలన్నట్టు కాకుండా నిజంగా ట్రూ లీడర్ మా జగనన్న అనేది చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఇంకో 100 పుట్టినరోజులు ఆయన మా అందరి మధ్యన ఇలాగే అందరి ఆశీస్సులు, ప్రజలందరి ఆశీస్సులు, అభిమానము, ఆ భగవంతుడు కూడా ఆయనకు ఆయురారోగ్యాలు ప్రదర్శించి ఇలాగే మాతో ఎప్పుడు పుట్టినరోజు సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. జగన్ పుట్టినరోజుని దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా చాలా సంబరంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. మేడం, ఎలా చూడాలంటారు? అంటే అక్కడ ఉన్నటువంటి తెలుగు వారికి కూడా ఒక ఇన్స్పిరేషన్ అయింది. జగనన్న ఈజ్ ఇన్స్పిరేషన్ టు ద యూత్ యాజ్ వెల్ యాజ్ టు ఎల్డర్లీ పీపుల్ ఆల్సో. కానీ మాకు ఎట్లా అంటే అండి, ఒక మనిషి ఒకటి సాధించాలి అని అనుకుంటే ఎలా చెయ్యాలి అనే దానికి ఓన్లీ ఇన్స్పిరేషన్ నాకు మా జగనన్న ఒక్కరే. ఎందుకంటే యంగ్స్టర్స్ మేము కూడా ఒక్కొక్కసారి ఒక డెసిషన్ తీసుకుంటే దాని మీద ఇంత గట్టిగా నిలబడగలుగుతామా అనుకుంటాము. జగనన్నలో మాత్రం ఆ డిటర్మినేషన్ అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ హీఈస్ ఇన్స్పిరేషన్ టు మెనీ అప్కమింగ్ యూత్ ఆల్సో. సో ఆల్ ఆఫ్ దెమ్, మే గాడ్ బ్లెస్ జగనన్న ఫర్ గివింగ్ us this inspiration and taking us forward. రైట్ మేడం, థ్యాంక్ యూ. అది రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ప్రదాత, సంక్షేమ ప్రదాత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. విదేశాల్లో కూడా ఆయన ఇన్స్పిరేషన్తో చాలామంది ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. తనకు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పి కూడా కాకాని పూజిత చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.